కడుపులో నవమాసాలు మోసి జన్మనిచ్చిన మగబిడ్డను చెత్త కుప్పలో వేసి పడేసిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లపల్లి వాసవి బజార్లో కూడా చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున కూడా కొంతమంది అటు వెళ్తున్న క్రమంలో కూడా ఆ బాబు అరుపులు విని కూడా స్థానికులకు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూడా ఆ బాబును దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా ఆ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాబు ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఆ మగబిడ్డను చెత్త కుప్పలో పడేశారన్న దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే ఐసీడీఎస్కు సంబంధించిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో కూడా ఎక్కువ కూడా ఆడపిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఆడపిల్లలను చెత్తబుట్టలో వేస్తున్న ఆ పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆడపిల్లలను అమ్ముకుంటున్న పరిస్థితి కూడా ఉంది. క్రమేపీ ఐసీడీఎస్ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ దానికి సంబంధించిన అవగాహన కల్పిస్తున్న తన క్రమంలో కూడా చాలా వరకు కూడా మొత్తము విక్రయాలు మాత్రము తగ్గిపోయిన పరిస్థితి. కానీ నేడు ఒక మగబిడ్డను జన్మనిచ్చిన మగబిడ్డను కూడా చెత్త కుప్పలో పడేసి వెళ్ళిన తల్లిదండ్రులను ఏమనాలని కూడా అక్కడ ఉన్నవారు కూడా అనుకుంటున్న పరిస్థితి కడుతుంది. ఆ బాబుకు ముక్కు మీద గ్రహమోరి ఉండడం వల్లనే ఇక్కడ పడేసి వెళ్ళిపోయారా, లేకపోతే వేరే సంబంధం వల్ల కూడా ఇలా పడేశారా అనేది మాత్రము సర్వత్రగా ఆ చర్చనీయాంశమైన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఐసీడీఎస్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆ సంబంధించిన ఏదైతే కొండమల్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే 9 నెలల నుంచి గర్భవతులు ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనూ కూడా ఎవరు ఇక్కడ పడేశారు అనేది మాత్రము తేలే అవకాశం ఉంది. ఒకవేళ కొండమల్లపల్లికి సంబంధించిన వారైనా లేకపోతే దేవరకొండకు సంబంధించిన వారా, గుర్రంపూడికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడే అధికారులు మాత్రం అక్కడికి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా మగబిడ్డను చెత్త కుప్పలో పడేసిపోయిన తల్లిదండ్రులను ఏమనాలని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక విషాదకరమైన సంఘటన కూడా చెప్పుకోవచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఐసీడీఎస్ అధికారులు మాత్రము పూర్తిగా దాని మీద చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది. మరి కాసేపట్లో మనకు ఐసీడీఎస్ అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ఈ ఘటనలు చాలా వరకు తక్కువైన క్రమంలో కూడా ఈరోజు అంటే ఒక ఆడ శిశువును వేసిర్రు అంటే కూడా కొంచెం ఆలోచించవలసింది. కానీ ఒక మగ శిశువును కూడా ఈరోజు చెత్తబుట్టలో వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆ స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. నా పేరు శోభ, మల్లెపల్లి అంగన్వాడీ టీచరు, 2వ సెంటరు. అయితే ఇక్కడ వాసవి బజార్లో నైట్ అంట పిల్లగాడిని అక్కడ పడేసిర్రు. మాకు మార్నింగ్ 8కి అట్లా తెలిసింది. మా వార్డ్ నెంబర్ 9వ వార్డ్ మెంబర్ శంకర్ గౌడ్ గారు చెప్పారు మాకు. చెప్తే మేము వచ్చి తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసినాము. అంబులెన్స్ వాళ్ళు అంత రెస్పాండ్ అవ్వలేదు. 9వ వార్డ్ మెంబరే ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చిండు. దేవరకొండ హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. బాబు కేజీ బాగుండు, పర్లేదు, కొంచెం డ్రై అయ్యిండు కాబట్టి ఆయిల్ అవన్నీ రుద్ది అక్కడ తల్లుల దగ్గర సిస్టర్ వాళ్ళు తెచ్చి పాలు దాపిరు. పర్లేదు, ఏడుస్తుండు. కాకపోతే గ్రహణం అంటారు కదా, అట్లా అయ్యింది కదా, పెదవు అట్లా అయ్యింది. హైదరాబాద్ అయినా నల్గొండ అయినా హాస్పిటల్ తీసుకుపోమని చెప్పారు. మంచోళ్ళు గారు, మంచోళ్ళు అయితే పారేయరు, ఎవరన్నాక ఇస్తారు. మన చుట్టాలకో బాంధులకో లేని వాళ్ళకి ఇస్తారు. మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా అంత బాధ ఉంటే. కానీ బేకారు వాళ్ళు కాబట్టి ఆడ వేసిపోయారు. అలా పాప వనపుంట అది సార్. బజారు మా ఇంటి ఎదురుగానే ఇక్కడ చెత్త కుప్ప ఉంటుంది సైడ్లో. నైట్ 9 గంటలకు 10 గంటలకు వేసిరంట. అది మాకెవరు చూడలేదు. పొద్దుగాల మేము 6 గంటలకు చూసేసరికే పాప ఏడుస్తుంటే మేము అందరం చూసి ఇంటి పక్కన అందరు చూసేసి గ్రామ పంచాయతీ వాళ్ళకు ఆశా వర్కర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. 108కు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినారు. వచ్చి అధికారులు కూడా వచ్చి తీసుకెళ్ళారు. ఇంత ముందుకే ఒకసారి మన పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, పోయారు. ప్రస్తుతానికైతే పిల్లగాని హాస్పిటల్ తీసుకుపోయారు. ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.